హలో గాయస్, ఈరోజు మేమైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాము. ఫస్ట్ అయితే మనం చికెన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఎలా అంటే చికెన్లో కొంచెం టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీస్, కసూరి మేతి అండ్ కొంచెం కర్డ్ వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ పౌడర్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇలా రెడ్డిష్ కలర్లోకి రావాలి. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్న దాన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టినాక ఒక 1 to 2 టొమాటోస్ అండ్ 2 to 3 ఆనియన్స్ని ఇలా పీసెస్లో కట్ చేసుకోవాలి. అండ్ స్పైసెస్లోకి వచ్చేస్తే చెక్క మొగ్గ, బిర్యానీ లీవ్స్, ఇలాచీ అండ్ స్టార్స్ తీసుకోవాలి. అండ్ సమ్ పుదీనాను కూడా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాము. కొంచెం హీట్ ఎక్కాక స్పైసెస్ వేసుకోవాలి. ఇందాక నేను చెప్పిన స్పైసెస్ ఇలాగా ఆయిల్లో బాగా రోస్ట్ అయినాక ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టమోటాస్ వేసుకుందాం. ఆనియన్స్ వేసాము. ఆనియన్స్ ఇలా ఫ్రై అయినాక మనం ఇందాక కట్ చేసుకున్న టమోటాస్ కూడా వేసుకోవాలి. ఇందాక మనం వేసిన టొమాటోస్ అయితే ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం మ్యాగ్నేటెడ్ చికెన్ వేసుకోవాలి. మనం వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఇప్పుడు వేసుకోవాలి. మనమైతే పుదీనా వేసుకున్నాం. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకొని 10 minutes సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ వాటర్ ముక్కలకి బాగా పట్టి మసాలా ఫ్లేవర్ వచ్చింది, ప్లస్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. ఇందాక మనం 10 minutes ముందు సిమ్లో పెట్టి 10 minutes పక్కన పెట్టాము. ఇప్పుడు చూస్తే వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ అయితే పైకి వస్తుంది. సో ఇప్పుడైతే మనం రైస్ యాడ్ చేసుకోవచ్చు. మేమైతే 3 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాము. సో 1 glass ఆఫ్ రైస్కి 2 glasses ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మేమైతే నార్మల్ రైస్తోనే బిర్యానీ చేసుకున్నాము. ఇప్పుడు మీరు బాస్మతి రైస్తో బిర్యానీ చేసుకోవాలంటే 1 గ్లాస్కి 1.5 cup ఆఫ్ వాటర్ సరిపోతాయి. ఇందాక మేమైతే రైస్ యాడ్ చేసాము. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే రైస్ హాఫ్ అయితే కుక్ అయింది. ఇప్పుడు మనం ఒక 1/2 hour స్విమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే బిర్యానీ అయిపోయింది. నార్మల్ రైస్తో చేసినా సరే టేస్ట్ బాగా వచ్చింది. మేమైతే ఇప్పుడు కొంచెం గీ యాడ్ చేస్తున్నాము. సో ఈ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.